ఇక్కడ దాకా ఇదంతా తవ్వేశాను అనమాట. ఇంకైతే మా అమ్మ ఫోన్ చేసింది, పాపలు వేసింది. హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ ఎస్ఎస్ సంధ్యా లాగ్స్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? సో అందరూ బాగుండాలనేసి అయితే కోరుకుంటున్నానండి. సో నేనైతే ఈరోజు మళ్ళీ పొలం దగ్గరకు వచ్చానమాట. ఎందుకంటే ఒకసారి చూసేసిపోదాము అని చెప్పేసి వచ్చినాము. వచ్చి చూస్తే మొన్న నేను పెరుకున్నాను కదండి ఇక్కడ గడ్డి, ఆ గడ్డి అంతా కూడా అయితే మళ్ళీ వచ్చేసింది అనమాట. వచ్చేసేకాడికి మా మామ చూసేసి ఏమన్నాడంటే, నువ్వు ఇంటికాడనే కదా ఉంటావు, అదే ఇంటికాడ పొలం చూసుకుంటూ ఉంటావు కదా, ఏం చేస్తావంటే నువ్వు తొలికి ఎత్తుకుని వచ్చి నేను వాళ్ళ దగ్గర అడిగి తీస్తాను తొలికి, అది ఎత్తుకొచ్చి నువ్వు నీకు వీలైనంత వరకు నువ్వు ఎంతవరకు తవ్వుతావో అంతవరకు తవ్వు. ఈరోజు అవ్వకపోతే మళ్ళీ రేపు కూడా అలాగే చెయ్యి. మనం ఏం చేస్తామంటే మొత్తం తవ్వేసినాక ముందు చల్దాము అని చెప్పేసి మా మామ అన్నాడు అనమాట. సో అందువల్ల అయితే నేనేం చేస్తానంటే పొద్దున్నే సర్ది తాగేసి మా పాపను మా అమ్మ కడిచేసి వచ్చానండి. తవ్వటం తవ్వుదామని చెప్పేసి ఎగ్గు చూడండి, తొలుగు కూడా పెడేసి కొంచెమే తవ్వునాను, ఇంకా ఎక్కువ తవ్వలేదు. తవ్వుదామని చెప్పేసి వచ్చి తవ్వుతున్నాను ఇదండి. నేను తవ్వింది ఇక్కడ నుంచి అక్కడ దాకే తవ్వాను అనమాట. అంతకుమించి ఇంకా తవ్వలేదు. గడ్డ అయితే ఫుల్గా వచ్చేసింది. మళ్ళీ ఇవే పెరికినాను చూడండి, అప్పుడు కొంచెం ఉన్నది, కొంచెం ఎక్కువ వచ్చేసింది. అందువల్ల ఏం చేసాం, తవ్వేయండి కావాలంటే మొత్తం తవ్వే నాకు కావాలంటే. ఈ చెట్టుని పురుగు తినేస్తుంది కదా అండి, అలా తినేయకుండా చెట్టు బాగా ఎదిగేదానికి, పురుగు పట్టుకుంటూ ఉండేదానికి ముందు చల్లదాము. దానికి ముందు ఏం చేయాలంటే ఈ తుంగ ఉంది కదా, ఈ తుంగ ఇదంతా తవ్వేసి బాగా నీట్గా తవ్వేయండి శుద్ధంగా అని చెప్పేసి మా మామ అన్నాడు అనమాట. సో అందువల్ల అయితే నేను పొద్దున్నే చెప్పాను కదా, పొద్దున్నే సర్ది తాగేసి వచ్చేసాను అని చెప్పేసి వచ్చాను. ఇది నాకు ఎంతవరకు అవుతుందో, ఈ ఒక పెడన్న దూకుంటాను, లేదంటే ఎంతవరకు అవుతుందో అంతవరకు చేసుకొని పోదాము అని చెప్పేసి వచ్చాను అనమాట. తొలిగడ చూడండి ఎట్టున్నాదో, మాదే అంటే మా చిన్న మామ వాళ్ళ కాడు ఉన్నిందనమాట. మా మామ వెళ్ళేసి కొంచెం ఇవ్వండి ఒక తొలికన్నా ఇవ్వండి, పాప తవ్వటం తవ్వాలి అని చెప్పేసి తీసుకొచ్చి ఇచ్చేసి వెళ్ళాడనమాట. ఈ తొలికిని ఇదేంచేసి నిన్న నైటు వర్షం ఎక్కువ పడిందండి. నిన్న బాగా ఉన్నింది తవ్వేదానికి, కానీ నిన్న మేము వచ్చి చూసి వెళ్ళామన్నమాట కొంచెము. కానీ ఈరోజు వచ్చి తవ్వుదాంలే అని చెప్పేసి వచ్చి తవ్వితే నైట్ వర్షం బాగా ఫుల్గా పడింది. అందువల్ల ఏమైందంటే కొంచెం చెమ్మగా ఉన్నదనమాట. తవ్వుతూ ఉంటే ఇలా తిక్కినేస్తూ ఉన్నది తొలికి మట్టి. ఎట్టయితే నేను తవ్వేద్దామని చెప్పేసి వచ్చేసాను. ఇదేనండి నేను తవ్వింది అయితే. ఈ ఒక్క పెడైతే తవ్వినాను, ఇంకా మిగిలింది ఇది ఉన్నదనమాట. ఇంకా ఇదిగడి అదొక్కటేదో, ఇంకా ఇదిగడి ఆ 3 పెడలు పట్టుకొని తవ్వేస్తే అయిపోతుంది గబానా. సో ఇలాగ నేనేం చేద్దాం అనుకుంటున్నానంటే, మా పాపను మా అమ్మ దగ్గర ఇచ్చేసి వచ్చాను కదా, తను ఏం చేస్తుంది ఎలా ఉన్నదో ఒకసారి వెళ్ళి చూసేసి వద్దామనేసి అనుకుంటున్నాను. సో అందువల్ల వెళ్ళాలనుకుంటున్నాను అనమాట. ఇంటికైతే వెళ్ళి చూసేసి అలాగే నీళ్ళు తాగేసి వద్దాము అని చెప్పేసి కొంచెం బాటిల్లో కూడా నీళ్ళు ఎత్తికించుకుందాం అనుకుంటున్నాను. ఎందుకంటే మోటార్ కూడా ఇంకా కరెంట్ రాలేదన్నమాట, మోటార్ ఎత్తుదామంటే. సో అందువల్ల అయితే వెళ్ళి నీళ్ళు తాగేసి బాటిల్లో ఎత్తుకొని వద్దామనేసి వెళ్ళాలనుకుంటున్నాను. చూసేదానికి బాగుంది కదండి. ఇప్పుడైతే ఇది చూడండి ఎట్టున్నదో, ఇప్పుడు నీట్గా ఉంది కదా, చెట్లు కూడా బాగా వస్తాయి. ఇంకా దీంతో కూడా ఇంకొంచెం మందు చల్లినామంటే బాగా కూడా చెట్లు బాగా ఎదిగొస్తాయి అన్నమాట. సో అందువల్ల అయితే మా మామ నీట్గా తవ్వేసి గెడ్డు అని చెప్పాడు చూడు, గెడ్డు కూడా ఎంత పడింది. ఈ కట్ట మీద వేసాను నేను గెడ్డు అయితే తవ్వి. సో నేను వెళ్ళేసి మా పాప మా అమ్మ దగ్గర ఇచ్చేసి వచ్చాను కదా, మా అమ్మ దగ్గరే ఉండింది. తను తీసుకెళ్ళేసి కొద్దిసేపు తనతో కూడా ఉండి తను నిద్రపెట్టేసి మళ్ళీ వచ్చాను అనమాట. ఎందుకంటే మిగిలింది కొరవ ఉన్నది కదా, ఈ కొరవ తవ్వేసి వెళ్దామని చెప్పేసి వచ్చాను. వచ్చి ఇప్పుడైతే ఎండ కూడా బాగా కాస్తా ఉన్నది. ఒక 12-11 గంట, అదే 12-1 గంట దాకా అయితే తవ్వేసి ఎంతవరకు అయితే అంతవరకు చూసుకొని నాకు మళ్ళీ రేపు మిగిలింది కావాలంటే రేపు వచ్చి తవ్వుదామని చెప్పేసి అనుకుంటున్నాను అనమాట. సో కామెంట్లలో ఒక అక్క నన్ను అడిగింది, నీ వీడియోస్ ఎవరు తీస్తున్నారు చిన్న అనేసి. సో అక్కకైతే చెప్తున్నాను, నా వీడియోస్ అయితే ఎవరు తీయట్లేదు అక్క, నేనే తీసుకుంటున్నాను అనమాట. మా ఆయన ఉండేటప్పుడు మా ఆయన తీస్తాడు, మా ఆయన లేనేటప్పుడు నేను ఒక్కదాన్నే తీసుకుంటాను. ఇలాగే తీసుకుంటున్నాను అనమాట. నేనే వీడియో తీసుకొని నేనే ఎడిటింగ్ చేసి నేనే అప్లోడ్ చేస్తున్నాను అనమాట వీడియోలు అయితే.
ఇలాగే తీస్తున్నాను అనమాట. అంటే నేను కనిపించేటప్పుడు ఫోన్ ఒక దగ్గర పెట్టేసి చేస్తుంటాను, నేను కనిపించినప్పుడు ఇది నేను తీస్తుంటాను అనమాట. ఇలాగ తవ్వటం వచ్చేసి నేను మా పాపని కనక ముందుగా, అంటే అప్పుడు పెళ్ళైన కొత్తలో వెళ్తూ ఉన్నానండి పనులకి, తవ్వటాలకు కానీ కలుపులకు కానీ, ఇలా కూలి పనులు ఉంటాయి కదా వాటికి వెళ్తూ ఉన్నాను అనమాట. ఇప్పుడు పెట్టేసి చేస్తున్నాను కదండి, ఇలాగే చేసేది అనమాట నేనైతే. వీడియోలు ఎలా అంటే వీడియో ఆన్ చేసి ఫోన్ ఒక దగ్గర పెట్టేసి నా పాటికి నేను నా పని చేసుకునేది అనమాట. ఇలా చేసుకుంటూనే ఇప్పుడు మళ్ళీ వీడియోలన్నీ ఇలాగే తీసాను. నేను తీసిన ప్రతి వీడియో అయితే ఇలాగే చేస్తాను. నాకు వచ్చి పెద్దగా ఎవరు తీసేది లేదు. మా ఆయన ఉండేటప్పుడు మా ఆయన తీస్తాడు, మా ఆయన లేనేటప్పుడు నేను ఒకదాన్ని ఇలాగే చేసేదనమాట. ఇలాగే చేసుకొని అంటే నేనే ఎడిటింగ్ చేసి అప్లోడ్ చేస్తున్నాను చెప్తున్నాను కదా, అది నేనే చేసేది అనమాట. కాకపోతే ఈరోజు కొంచెం ఎండ ఎక్కువగా ఉంది, అండ్ వచ్చేసి గడ్డి కూడా కొంచెం ఎక్కువగానే ఉందన్నమాట. ఎట్టయితే మనం అనుకున్న పని మనం చేయాలా అనేసి చేస్తా ఉన్నాను. కూర్చొని తవ్వుదామంటే చిన్న చెట్లు కదా అండి, అవి ఎక్కడ ఇరిగిపోతాయో లేకపోతే చచ్చిపోతాయేమో అనేసి భయం వేసి నేను కూర్చొని తవ్వట్లేదు, వండుకొనే తవ్వుతున్నాను అనమాట. ఇంకా చెట్లన్న కాడికి మనం ఒక రవ్వ మిస్టేక్ చేసినా అవి చచ్చిపోతాయి. ఒకవేళ తులుకు కూడా పొరపాటున వేసేసినామంటే ఇంక చచ్చిపోతాయి అనమాట. అందువల్ల భయంతో నేను వండుకొని మెల్లుగా తవ్వుకుంటా ఉన్నాను. తవ్వేసానండి, ఇక్కడ నుంచి ఇక్కడ దాకా ఇదంతా తవ్వేసాను అనమాట. ఇంకైతే మా అమ్మ ఫోన్ చేసింది, పాపలు వేసింది, ఏడొస్తాను అది రా ఇంటికి అని చెప్పేసి అనింది. సరే ఇక్కడ దాకా తవ్వింది చాలులే, ఆ మిగిలినవి ఇవి వచ్చేసి సాయంత్రం అన్నా రేపన్నా వచ్చి తవ్వేద్దాము అనేసి అనుకుంటున్నాను. సాయంత్రం వచ్చి ఒక పెడ తవ్వుతాను అనమాట. అంటే ఇప్పుడు తవ్వనాం కదా, ఒక 3 కట్టలు పట్టుకొని అలా పట్టుకొని తవ్వేసామంటే మిగిలింది ఇంకొంచెం ఒక రౌండ్ ఉంటుంది, అది రేపైతే తవ్వేయచ్చు. సో ఇప్పుడు ఇక్కడ దాకైతే చాలులే, ఇంటికి వెళ్దాము, పాప ఏడుస్తుంది కదా అని చెప్పేసి అనుకుంటున్నాను. ఇప్పుడైతే ఈ గడ్డి అంతా ఉంది కదండి, ఇది గడ్డి అంతా గడెత్తేసి పారేసి, అంటే అట్లా దూరంగా పారేస్తాము. లేకపోతే ఈ దెట్టే ఉందనుకో, ఈ చెమ్మకి మళ్ళీ ఈ గడ్డే మళ్ళీ ఇట్టే మొలిసిపోతుంది అనమాట, లేదా మొలుస్తుంది అనమాట. ఏం చేస్తాం అనుకుంటున్నా అంటే ఈ గడ్డి అంతా ఎత్తి అట్లా పారేద్దాము అనేసి అనుకుంటున్నాను. ఇప్పుడుండే ఈ చెమ్మకి మళ్ళీ నైట్ వాన పడింది అనుకో, ఆ చెమ్మకి మళ్ళీ వచ్చేస్తుంది అనమాట. అదే ముందుగానే ఎత్తి పారేసినామంటే మనం క్లీన్గా చేసేసినట్టు మనకి బాగుంటుంది. ఓకేనండి, చూసారు కదా అండి, నేనైతే ఈరోజు ఈ టమాటా తవ్వుకున్నాను అనమాట. ఇది తవ్వేసి అయిపోయింది, అది ఇంకో కొంచెం ఉన్నది, అది మిగిలింది, రేపు వచ్చి తవ్వుతాను. ఇంకైతే మా పాప లేసిందని చెప్పాను కదా, తన కాడికి వెళ్ళాలి. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్ ఆన్లో పెట్టుకున్నారంటే ఇలాంటి మంచి మంచి వీడియోస్ మిస్ అవ్వకుండా చూడొచ్చు అనమాట. సో మరొక మంచి లాగితే మళ్ళీ కలుసుకుందాం. బాయ్.